గోదావరి బణకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. సముద్రంలోకి పోయే నీళ్లను వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని తెలిపారు. నీటి సమస్య పరిష్కారం అయితే తెలుగు ప్రజలు బాగుంటారని లబ్ధిపడ్డారు. గోదావరి నుండి ఏడాదిలో సగటున 2000 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్తున్నాయని, ఆ నీటిలో 200 టీఎంసీలు ఇక్కడ అక్కడ వాడుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయన్నారు. అదే తాను పదే పదే చెప్తున్నానని తెలిపారు. బనకచెర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేశాను. ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టా. శ్రీశైలం ఎస్ఎల్బిసి, ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్, అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర, తాటిపూడి 2 లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాను. తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లి అన్నారు, అది రాలేదు, అది కూడా పెద్ద స్కామ్ అయింది. తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు. గోదావరిలో నీళ్లున్నాయి, పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు, కిందలో వాడుకోవచ్చు. 2000 టీఎంసీ నీళ్లు సగటున 100 సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి. సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా. ఎవ్వరికీ నష్టం లేదు. నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు, అపోజ్ చేయను కూడా. ఇటీవల వైసీపీ అధినేత జగన్ కాన్వాయ్ టైర్ కింద పడి సింగయ్య మృతి చెందిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సింగయ్య కారు కింద పడిపోయాడని తెలిసినా స్పందించరా అంటూ నిలదీశారు. కారు కింద పడిన వ్యక్తిని కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేసి వెళ్తారా అని ప్రశ్నించారు. కంపచెట్టులో పడేసి వెళ్లారంటే మానవత్వం ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస బాధ్యత, సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తారా అని సీఎం మండిపడ్డారు. సింగయ్య భార్యను పిలిపించి బెదిరించి రాజకీయం చేయాలని చూస్తారా అని ఫైర్ అయ్యారు. కొంతమంది, నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయం ఫేక్ ఫెలోస్ తో రాజకీయం చేయాలి. వీళ్ళు ఫేక్, అవాస్తవాన్ని వాస్తవం చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఒక కేస్ స్టడీ మీ అందరికీ. వివేకానంద రెడ్డి చంపి నేను చంపామని నా చేతిలో కత్తి పెట్టే పరిస్థితికి వచ్చారంటే కరుడు గట్టిన నేరస్తులు. అంతేకాకుండా అవినీతిలో కూడా మామూలు అవినీతి కాదు, ఆర్థిక ఉగ్రవాదులు చేయని అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. ఏదైతే అతను సింగయ్య వాళ్ళ కార్యకర్త వచ్చాడు, కారు కింద పడ్డాడు, క్లియర్ గా ఉంది. మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి? మీరు వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లాలి కదా. తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం. కనీసం మనం దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం? కనీస బాధ్యత, సామాజిక స్పృహ ఇమ్మీడియట్ గా దిగుతాం. మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. హాస్పిటల్ తీసుకుపోతాం, ఏం చేయాలి అన్ని చేస్తాం. సో మెనీ సార్లు, ఎన్నో సార్లు నేను దారిలో పోతా ఉంటే యాక్సిడెంట్ అయితే నా అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్ తీసుకుపోయాం. రోడ్ యాక్సిడెంట్ అది అయినా కూడా నేను పంపించేవాడిని. కనీసం నువ్వు నిలబడకుండా, కనీసం దాన్ని నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లల మారి తీసి రోడ్డు మీద పక్కన బారేసి, చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే, కంపల్లో బారేసి మానవత్వం ఉందా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటే వీళ్ళు మనుషులా? వీళ్ళు అదే ఈ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళని, నీతి మాలిన వ్యక్తులు రాజకీయ ముసుగేసుకొని, ఇప్పుడు నేను అడుగుతున్నా, వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలిపెడతామండి? 2 నిమిషాల్లో కుక్కను కొట్టి లోపల వేసేవాడు. అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు. ఆ అరాచకాలు చేసి రాష్ట్రానికే ఒక పెను సవాలుగా తయారయ్యారు. రాజకీయాలకే ఒక చీడ పురుగుల మారిగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఎవరు ఏమైనా ఎన్ని చేసినా చట్టం ఉంటుంది, చట్టం దానిపైన అది చేస్తుంది. వైఎస్ జగన్ రెంటపాల పర్యటన సందర్భంగా మరణించిన వైసీపీ కార్యకర్త సింగయ్య భార్య లూర్దు మేరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న చిన్న గాయాలకు తన భర్త చనిపోవడం నమ్మశక్యంగా లేదని, అంబులెన్స్ లోనే ఆయనకు ఏదో జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసు విషయమై తమపై ఒత్తిడి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ మనుషులు 50 మంది తమ ఇంటికి వచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. తాము చెప్పినట్లు చెప్పమని బెదిరించారన్నారు. తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. చిన్న చిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడని ప్రశ్నించారు. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లనియలేదన్నారు. ఆసుపత్రికి తరలించేలోపు అంబులెన్స్ లోనే ఏదో జరిగి ఉంటుంది, ఏదో చేశారని తమకు అనుమానంగా ఉందని చెప్పారు.
అమరావతి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ను మృతుడు సింగయ్య కుటుంబ సభ్యులు కలిశారు. వైఎస్ జగన్ పర్యటనలో చీలి సింగయ్య ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటనలో సింగయ్య కుటుంబానికి వైసీపీ 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించింది. ఈ క్రమంలోనే జగన్ ను కలిసిన సింగయ్య కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. పార్టీకి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వెళ్ళాము. అంబులెన్స్ లో ఏమైందో మాకైతే డౌట్ గానే ఉంది. అంబులెన్స్ లో ఏమన్నా చేశారేమోనని. పోలీసులు వచ్చారు, వీడియోలో చూపించారు మాకు. వాళ్ళు లోకేష్ గారు పంపించారు, మీ ఎస్సీలమే అని చెప్పారు, మీ కులస్తులమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి అంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. లోకేష్ గారు వాళ్ళే చాలా మంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేస్తారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. అంబులెన్స్ లో మరి బాగానే మాట్లాడండి, ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలో తగిలింది చేతికి, ఇక్కడ తప్ప నుంచి ఎక్కడా దెబ్బ తగలలేదు. మరి ఎక్కడా దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చనిపోయే అవకాశం కూడా లేదు. మరి ఒక్కరావు దెబ్బకే చనిపోయాడు, ఏదో అంబులెన్స్ లో జరిగిందనే మాకు. మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం, మా అతన్ని మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం మా ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట. అంబులెన్స్ రావాలి, దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పి. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ ని 21% తగ్గించింది మీరు, మీ నాయన కాదా? గొర్రెలు బర్రెల పేరిట స్కాములు చేసి డబ్బులు దండుకుంది మీరు, మీ కుటుంబం కాదా? 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు, జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నావు. మీ ద్వారా నేను వారిని అడుగుతాను, ఒక్క ప్రెస్ కట్టింగ్ కానీ ఒక్క వీడియో కానీ చూపించగలుగుతారా? ఆవిడ బీసీల గురించి మాట్లాడినట్టు మాట. మీ ద్వారా వారికి ఛాలెంజ్ చేస్తాం, ఒక్క ప్రెస్ క్లిప్పింగ్. ఆనాడు ఆవిడ కవిత గారు ఎంపీగా, జాగృతి అధ్యక్షురాలుగా, తర్వాత ఎమ్మెల్సీగా ఉండి బీసీల గురించి ఏదైనా ఒక మాట మాట్లాడినారా మీరు? ఇవాళ బీసీల గురించి రాజకీయ శూన్యంలో ఉన్నటువంటి కవిత గారు వారి మనుగడ కోసము, వారి అన్నతో ఉన్న ఆస్తి తగాదా నుంచి బయటపడేందుకు, ఆస్తి పంపకాలు వాటా తెగక ఆవిడ ఉనికి కాపాడుకోవడానికి బీసీలు జపమెత్తుకుంది తప్ప ఆవిడ బీసీల కోసం చేసిందేమీ లేదు. ఆవిడ గారికి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి ఆవిడ బీసీల విషయం మాట్లాడితే, ఎస్ వీఆర్ ద ఛాంపియన్స్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి కాంగ్రెస్ పార్టీయే అండా. ఎందుకు చెప్తా ఉన్నానే మాట? ఎన్నికలకు ముందు మేము మాట ఇచ్చినాం, కామారెడ్డిలో డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టినాను. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామని ఇచ్చిన మాట, దానికి అదనంగా అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకి 40% రిజర్వేషన్ కాకుండా విద్యా ఉపాధి కూడా చట్టం తీసుకొచ్చినాము. ఇది మా ఘనత. ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష, రాహుల్ గాంధీ గారు తీసుకున్న నినాదాన్ని పరిపూర్ణంగా రేవంత్ రెడ్డి గారు పూర్తి చేశారు. కుల సర్వే చేశాము, 56% బీసీలు ఇక్కడ ఉన్నారని అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చి ఆ డాక్యుమెంట్ కేంద్రానికి పంపించినాం. ఇది మా చిత్తశుద్ధి. ఆవిడ వాళ్ళు అంటా ఉంది, నేను బీసీల కోసం ఉద్యమం చేసినాను. మీకు ఎవరైనా గుర్తుందా ఆవిడ ఎక్కడుంది? మేము బీసీ చట్టం చేసినప్పుడు, రాష్ట్రంలో బిల్లులు చేసినప్పుడు ఎక్కడుంది ఆవిడ? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎక్కడుంది ఆవిడ? లిక్కర్ రాణి గారు జైల్లో ఊకలు లెక్క పెడతా కూర్చుంది. మేము కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం వాగ్దానం చేసిన రోజున, మేము కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం డ్రాఫ్ట్లు చేసి రిజల్యూషన్ చేసిన రోజున ఇక్కడ ఉద్యమం చేసి, ఎక్కడ ఉద్యమం చేసింది? జైల్లో చేసిందా? బీసీల కోసం తప్పించి ఉద్యమం చేసింది ఏ జైల్లో చేసిందో నాకు అర్థం అవట్లేదు. ఎక్కడ చేసావమ్మా నువ్వు ఉద్యమం? అసలు టిఆర్ఎస్ నాయకులకు కానీ మీకు కానీ బీసీల గురించి మాట్లాడే అర్హత, హక్కు లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు మీరు బీసీలు అడుగడును ముంచారు.
ఎంతమంది బీసీ నిరుద్యోగులు ప్రాణాలర్పించినారు, ఉద్యోగాలు రాక చనిపోయినారు. ఆ పాపం ఆ ఉసురు తెలియదు కదా మీరు అధికారం నుంచి దిగిపోయినారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు? ఇదే నిరుద్యోగులు అడ్డం పెట్టుకుని ఉద్యోగం చేసి ఇలా నిరుద్యోగులు ప్రాణాలు నిలిపించి వారి కుటుంబాలు రోడ్డున పెడితే 10 ఏళ్ళ అధికారంలో ఉండి 50,000 ఉద్యోగాలు ఇలాంటి పరిస్థితి మీకు. మీరు ఉద్యోగాలు ఇస్తే ఎంతమంది బీసీలకు న్యాయం జరిగేది? అది ఇవ్వరు. ఇలా మేము చట్టం చేసి పార్లమెంటుకి పంపినాము, కేంద్రానికి పంపినాము. బీజేపీ నాయకులు దీని మీద మాట్లాడరు, దీని మీద స్పందించరు. కవిత గారు కొత్త అవతారం ఎత్తుకొని ఆవిడేదో బీసీల కోసం చేసినట్టుగా ఉద్యమాలు చేసినట్టు ఎక్కడ చేసిందో నాకు అర్థమవుతలేదు. అంటే ఒక మహిళ ఉండి మొత్తం రాష్ట్రంలో 2014 నుంచి 2018 వరకు కేబినెట్లో ఒక మహిళ లేకుంటే ఆనాడు మాట్లాడే చాతకాని నువ్వు ఒక సాటి మహిళల గురించి ఎప్పుడన్నా గలమెత్తినావు? వల్లభనేని వంశీ మాజీ సీఎం జగన్ ను కలిశారు. నిన్న విజయవాడ సబ్ జైలు నుంచి విడుదల కాగా ఆయన కాసేపటి క్రితం జగన్ ని తాడేపల్లి నివాసంలో కలిశారు. 140 రోజుల పాటు విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో నిన్న జైలు నుంచి విడుదలై ఆయన నేరుగా కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి కలిశారు. వైసీపీ అధినేత జగన్ వంశీని పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే అక్రమంగా అరెస్టు చేసిన వారిపై న్యాయ పోరాటం చేద్దామని, ప్రజలే వారికి బుద్ధి చెబుతారని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే తనకు కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైఎస్ జగన్ కు వల్లభనేని వంశీ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. వల్లభనేని వంశీ మాజీ సీఎం జగన్ ను కలిశారు. నిన్న విజయవాడ సబ్ జైలు నుంచి విడుదల కాగా ఆయన కాసేపటి క్రితం జగన్ ని తాడేపల్లి నివాసంలో కలిశారు. 140 రోజుల పాటు విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో నిన్న జైలు నుంచి విడుదలైన ఆయన నేరుగా కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి కలిశారు. వైసీపీ అధినేత జగన్ వంశీని పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే అక్రమంగా అరెస్టు చేసిన వారిపై న్యాయ పోరాటం చేద్దామని, ప్రజలే వారికి బుద్ధి చెబుతారని జగన్ చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే తనకు కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైఎస్ జగన్ కు వల్లభనేని వంశీ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. వల్లభనేని వంశీ మాజీ సీఎం జగన్ ను కలిశారు. నిన్న విజయవాడ సబ్ జైలు నుంచి విడుదల కాగా ఆయన కాసేపటి క్రితం జగన్ ని తాడేపల్లి నివాసంలో కలిశారు. 140 రోజుల పాటు విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో నిన్న జైలు నుంచి విడుదలైన ఆయన నేరుగా కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి కలిశారు. వైసీపీ అధినేత జగన్ వంశీని పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే అక్రమంగా అరెస్టు చేసిన వారిపై న్యాయ పోరాటం చేద్దామని, ప్రజలే వారికి బుద్ధి చెబుతారని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే తనకు కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైఎస్ జగన్ కు వల్లభనేని వంశీ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. వల్లభనేని వంశీ మాజీ సీఎం జగన్ ను కలిశారు. నిన్న విజయవాడ సబ్ జైలు నుంచి విడుదల కాగా ఆయన కాసేపటి క్రితం జగన్ ని తాడేపల్లి నివాసంలో కలిశారు. 140 రోజుల పాటు విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో నిన్న జైలు నుంచి విడుదలైన ఆయన నేరుగా కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి కలిశారు. వైసీపీ అధినేత జగన్ వంశీని పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే అక్రమంగా అరెస్టు చేసిన వారిపై న్యాయ పోరాటం చేద్దామని, ప్రజలే వారికి బుద్ధి చెబుతారని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే తనకు కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైఎస్ జగన్ కు వల్లభనేని వంశీ దంపతులు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో ఉన్నతమైన స్థానంగా విశాఖ గుర్తింపు పొందిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రిషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ రావడం అనేది అంత సామాన్యమైన విషయం కాదన్నారు. ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కలకాలం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బ్లూ ఫ్లాగ్ గుర్తింపుపై ఇబ్బందులు వచ్చాయన్నారు. బీచ్ పరిశుభ్రత కోసం 24 లక్షలు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. మరో బీచ్ కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆల్రెడీ రెడీ అయింది, త్వరలో శాంక్షన్ చేస్తాం. మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం కూడా చూస్తా ఉన్నాం. మొన్ననే సుపరిపాలనలో తొలేడుకు కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండగ వాతావరణంలో ఆ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. అయితే ఈ రోజు ప్రధానంగా ఏదైతే ఈ ఋషికొండ ఈ బ్లూ ఫ్లాగ్ సంబంధించిన బీచ్ కి సంబంధించి ప్రత్యేకంగా అన్నగారు దుర్గేష్ గారు ఈ రోజు ఇక్కడ రావడం, గతంలో కూడా చాలా సార్లు దీని మీద మాట్లాడడం జరిగింది. మన రాష్ట్రంలోనే ఈ గుర్తింపున్న బీచ్ ఏకైక బీచ్ ఈ ఋషికొండ బీచ్. వైజాగ్ అనేది ఈ రోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీ గా ఉంది. మొత్తం ఫైనాన్షియల్ క్యాపిటల్ గా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అమరావతి అన్నప్పుడు కూడా ఆల్ హ్యాపెనింగ్ థింగ్స్ అని కూడా ఇక్కడ వైజాగ్ లో జరుగుతా ఉన్నాయి. ఒక పక్క ఐటీ గానీ, ఒక పక్క టూరిజం గానీ, మరో పక్క రియల్ ఎస్టేట్ గానీ, ఇట్లా ఏ రకంగా తీసుకున్నా కూడా అవన్నీ కూడా వైజాగ్ సెంట్రిక్ గా మనకు వస్తా ఉన్నాయి. ఇప్పటికే ఒక పక్క టీసీఎస్ వచ్చింది, మొన్నే గూగుల్ తో ఫైనలైజ్ అయింది, నిన్ననే కాగ్నిజెంట్ కూడా ఓకే చేశారు. మరో పక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నెక్స్ట్ ఇయర్ కల్లా స్టార్ట్ అవుతా ఉంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వైజాగ్ యొక్క గ్రోత్ ఎలా ఉంటుందో మనకి అర్థమయ్యే విధంగా చూపిస్తా ఉంది. అటువంటి బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే స్టేట్ లో ఉన్న ఏకైక ఏపీ పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. విశాఖ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సముద్ర విహారక నౌక సేవలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రి సోనోవాల్ ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో పాల్గొనగా మంత్రి దుర్గేష్ విశాఖలో ప్రత్యక్షంగా హాజరై జెండా ఊపారు. విలాసవంతమైన సముద్ర విహార నౌకను చెన్నై నుంచి విశాఖ, పుదుచ్చేరి టు చెన్నైల మధ్య నడపడానికి కార్డెలియా క్రూయిజ్ సంస్థ మళ్లీ ముందుకొచ్చింది. విశాఖ చరిత్రలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు ఒక మైలురాయిగా నిలిచిపోతుందని మంత్రి కందుల దుర్గేష్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. క్రూయిజ్ టూరిజం ద్వారా విశాఖ ఖ్యాతి మరింత పెరుగుతుందని, పర్యాటకుల రాకతో స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు కూడా పుంజుకుంటాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటలు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినాం. పొద్దున్న వచ్చినారా డబ్బులు పడ్డాయా? తల్లికి వందనం పడ్డాయి కదా మొన్న. ఒకటో తారీఖు ఇస్తారా? జగన్మోహన్ రెడ్డికి 250 ఇస్తారు కాదు కదా? ఎంతమంది ఉన్నారు నీకు? నీకు పింఛన్ వస్తుందా? భర్త ఉన్నాడు.
శ్రీశైలంలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా సీనుంది. ఇద్దరు నేతల మధ్య మరోసారి డైలాగ్ వార్ మొదలైంది. అభివృద్ధి విషయంలో ఇద్దరు కూడా పరుష పదజాలంతో విమర్శలు చేసుకున్నారు. ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డికి శిల్పా చక్రపాణిరెడ్డి సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి బుడ్డ రాజశేఖర్ కౌంటర్ అటాక్ వేశారు. ఉంటారు వాళ్ళు ప్రజలే విప్తారు. నాకు మీ కల్లా అప్పుడు అన్ని విప్తారు. అది పీకినారు, పట్టంగా ఇంట్లో కూర్చోబెట్టినారు. ప్రతిదానికి మధ్య మాట్లాడితే శాశ్వతంగా నేను తప్పుకుంటా అంటాను. ఎన్నిసార్లు చెప్పి వచ్చినావో ఇంత ముందు అన్న కూడా ఏదో అన్నట్టున్నాడు. చూడు ఇదేదో నిరూపించండి, శాశ్వతంగా తప్పించుకుంటా అంట. ఇంతకుముందు చెప్పలేవు 50,000 మెజార్టీ రాకుండా ఒక్క ఓటు తక్కువ వచ్చినా రాజకీయాల్లో ఉండాలని. ఏమైనా పాతాళంగా సాక్షిగానే అవి పోయినాయి. ఏ ఒక్క పూత మీద నిలబడే అలవాటు ఉంటాయి కదా వీళ్ళకి. ఎవరికన్నా మీడియా ఉంది కదా, వాళ్ళకు డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చి మాట్లాడితే కుదరదమ్మా. ప్రజలకు సేవ చేస్తాం, మళ్ళీ ప్రజల దగ్గరికి పోతాం. డబ్బు పెట్టి కొనేది, ప్రజలను భయపించే అలవాటు మాకు లేవు. ఇన్ని సంవత్సరాలు దగ్గర ఆవేశం మా తల్లి గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలకు సేవ చేసే భాగంలోనే ఉన్నాం. కానీ గెలిచినా ఓడిపోయినా నిత్యం వాళ్ళకి అందుబాటులో. ఇది ఎవరో తెలియదు. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి వస్తాం, వచ్చేదేదో మాట్లాడుకోవచ్చు. అవును ఎమ్మెల్యే ఎక్స్-ఎమ్మెల్యే గారు నువ్వేం చేసావు 5 ఏళ్ళలో ఆయన చేసా అని చెప్తాడు. నువ్వేం చేసావు అడగండి. ఈ లిస్ట్ ఏమన్నా నేను ఇస్తా, 2014-19కి ఇస్తా లిస్టు, ఇప్పుడు ఇవ్వ ఇస్తాను. ఫిజికల్ గా పోదాము అంటున్నా. ఇంతకంటే ఏముంటదబ్బా, పర్సన్ టు పర్సన్ పోయి చూద్దాము అని చెప్తున్నా. వేరే ఉంటారు వాళ్ళు ప్రజలకి. ఖమ్మం జిల్లాలోని మున్నేరు ముంపు ప్రాంత ప్రజల బాధలు వర్ణనాతీతం. ప్రతి ఏడాది వర్షాకాలంలో మున్నేరుకు వరద పెరుగుతుందంటే పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు భయంతో వణికిపోతుంటారు. నిద్రలేని రాత్రులు గడుపుతారు. దీంతో ఖమ్మం జిల్లాలో గత ఏడాది వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఈ ఏడాది సైతం అలాంటి పరిస్థితులు రాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ముంపు ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు సిద్దం చేశామని చెబుతున్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టితో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. పరివాహక ప్రాంతాల్లో ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అటు వరద ఉధృతితో కూడా చాలా మంది కూడా ఆస్తి నష్టం భారీగా జరిగింది. ఈ తరుణంలో ఈసారి మాత్రం అటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు. మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ అనుదీప్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రధానంగా ఇప్పటికే మున్నేరు పరివాహక ప్రాంతాల్లో అంటే జల దిగ్బంధాలు చిక్కుకుంటే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మనం ముందు జాగ్రత్తగా ఫస్ట్ పై లెవెల్లో మనం గేజ్లు ఏర్పాటు చేసినాము. సో పైన లెవెల్లో ఎక్కడైనా అకాల వర్షం కానీ, క్లౌడ్ బస్ట్ కానివ్వండి, ఏదైనా చెరువు తెగి ఆ వాటర్ సడన్ గా ఫ్లో అవ్వడం జరిగినట్లయితే మనకి ఈసారి ఒక 4 అవర్స్ ముందే మనకు తెలిసేటట్టు గేజ్ ఏర్పాటు చేసినాము. అది నంబర్ 1. నంబర్ 2, మనం ఇక్కడ లాస్ట్ టైం ఎక్కడెక్కడ ఏ డివిజన్లు మనకి ఎక్కువ ఎఫెక్ట్ అయినా ఆ డివిజన్లలో కూడా మీటింగులు పెట్టి లోకల్ ప్రజాప్రతినిధులతోని పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఈచ్ డివిజన్కి కూడా ఒక టీంని ఏర్పాటు చేస్తూ ఇవాక్యుయేషన్, అంటే ఇప్పుడు అంత వరద వచ్చినప్పుడు మనం వరదనైతే ఆపలేం, కానీ ఇక్కడ పబ్లిక్ ప్రాణ నష్టం కాకుండా వాళ్ళని ఇవాక్యుయేషన్ ముందు జాగ్రత్తగా చేసే విధంగా మనం చర్యలు తీసుకున్నాం. ఆ ప్లాన్ కూడా కంప్లీట్ అయింది. దాంతో పాటుగా ఈసారి ఎన్డీఆర్ఎఫ్ టీంని, ఎస్డీఆర్ఎఫ్ టీంని కూడా ఇక్కడ మనం స్టేషన్ చేస్తున్నాము. సో ఎక్కడైనా కానీ అనివార్య సంఘటన ఎక్కడ జరిగినాయి, ఎక్కడైనా ఏమైనా డేంజర్లో ఉన్నా రెస్క్యూ చేయడానికి ప్రొఫెషనల్ టీమ్స్ కూడా ఉంటుంది. దీంతో పాటుగా గజ ఈతగాల్ని, మన స్పీడ్ బోట్స్ని కూడా మనం అందుబాటులో ఉంచుతున్నాం. సో అన్ని విధాలుగా ఈసారి ఫ్లడ్ ని మనం ఎదుర్కొనేటట్లు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకున్నాం. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే అటు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా రిటర్న్ వాళ్ళకి నిర్మాణం చేసి అంటే ముంపు లేకుండా కూడా చేద్దామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఆ రిటర్న్ పనులు కూడా అంటే నత్తనాలకు సాగుతున్నాయని చెప్పేసి కొంతమంది అంటే అక్కడ స్థానిక ప్రజలు కూడా చెప్తున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు దానికి సంబంధించి? అంటే వర్క్ స్పీడ్గానే నడుస్తుందండి. మనము అక్కడ భూసేకరణ ప్రక్రియలో మనం ప్రజలకి కూడా ఇబ్బంది రాకుండా కాన్సెంట్ అవ్వడం, అంటే వారి యొక్క సమ్మతితోనే మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఆల్రెడీ 50% మంది పబ్లిక్ కూడా ఒప్పుకోవడం జరిగింది. మిగతా 50% కూడా వారిని ఒప్పించే దాంట్లో ఉన్నారు, ప్రాసెస్లో మన అధికారులు ఉన్నారు. దాంతోపాటుగా అక్కడ వారికి ఎక్కడైతే వారికి భూ నిర్వాసిత కాలనీ ఏదైతే మనం అనుకుంటున్నామో, వారికి పట్టా హౌస్ సైట్ అనుకుంటున్నామో, పోలేపల్లి ఎన్ఎస్పీ ల్యాండ్స్, అది కూడా నేను విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా చురుగ్గా పనులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా ఒకసారి మంచి లేఅవుట్ చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి హౌస్ సైట్ మంచిగా నీట్గా తయారు చేసేటట్టు అక్కడ మెషినరీ అంతా కూడా పనిచేస్తూ ఉంది. సో వారు ఆ వర్క్ కూడా కంప్లీట్ అయితే ఇంకా కూడా వస్తారని చెప్పేసి ఆశ వ్యక్తం చేస్తున్నాము. సో తద్వారా మొత్తం కూడా అక్కడ కన్సెంట్ ద్వారా వారికి భూసేకరణ చేసి వారికి మంచి హౌస్ సైట్ అందించి అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూడా మనకు త్వరగా కంప్లీట్ చేసే విధంగా చర్యలు చేపడతా ఉన్నాం. అది తొందరలోనే కంప్లీట్ అవుతాయని ఆశ వ్యక్తం చేస్తున్నాం. ప్రధానంగా ఫ్లడ్ ఏరియాలు ఇప్పటివరకు ఎన్ని వరకు గుర్తించారు, ఇంకా గుర్తించాల్సినవి ఎన్ని ఉన్నాయి? ఫ్లడ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మొత్తం కూడా కంప్లీట్ చేసినామండి, ఇంక్లూడింగ్ ఎవ్రీ పంచాయతీలో
ఎవ్రీ పంచాయతీ అండ్ ఎవ్రీ మున్సిపాలిటీలో ఇది ఎక్సర్సైజ్ జరిగింది. ఫ్లడ్ వచ్చినా రాకున్నా ఈసారి క్లౌడ్ బర్స్ట్ ఎక్కడన్నా జరగవచ్చు, ఒకదే దగ్గర వస్తుందని కాదు. సో ప్రతి పంచాయతీలు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము, వాళ్ళందరూ కూడా సన్నద్ధతో ఉన్నారు. సో ఈసారి ఫ్లడ్ని మనము ధీటుగా ఎదుర్కొంటామని నేను భావిస్తున్నాను. ప్రధానంగా చూసుకుంటే క్లౌడ్ బర్స్ట్ ఎక్కడైనా జరిగినా కానీ అటువంటి దానికి కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామ పంచాయతీలు కూడా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తూ కూడా ఈ విపత్తును ఆదుకునేందుకు తగ్గట్టుగా కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు అటు ప్రత్యేకంగా గజయితగాళ్ళను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కూడా జరగకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే జిల్లా కలెక్టర్ అనుదీప్ చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్తో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.